హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పని తక్కువ పాకులాట ఎక్కువ అంటున్నారు మన ట్రేడ్ పండితులు. రీసెంట్గా శరణమన్నయ్య నటించిన పోద్ది సినిమా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా విజయవంతంగా అండమాన్లో ల్యాండ్ అయింది. ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కంప్లీట్ చేశాడు అన్నయ్య. ఎవరు నెగిటివ్ చేయాల్సిన అవసరం లేకుండా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్తో సహా వాళ్ళే నెగిటివ్ అయ్యేలా చూసుకున్నారు. రాజనాల రేలంగి నాటి కాలం కంటే ముందు నుంచే వాడి రుద్ది బరికి కొరికి అరగదీసిన పాత చింతకాయ పచ్చళ్ళ స్టోరీని తీసుకొని ఒక్క హై మూమెంట్ కూడా లేకుండా ఆడియన్స్కి ఎట్టి పరిస్థితుల్లో నచ్చకూడదని చాలా పకడ్బందీగా జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. ఒట్టిగొడ్డుకి అరుపులెక్కువ, వానలేని మొబ్బుకి ఉరుములెక్కువ అని ఈ కథకి మళ్ళీ పక్క ఇండస్ట్రీల ఆర్టిస్టులు, దానికి తోడు క్రోమ్ ఇన్స్పిరేషన్గా 4 లేఖీ సీన్లు మొత్తం కలిపి ఒక బి గ్రేడ్ షకీలా సినిమా చేశారు. ఈ సరుకు పెట్టుకొని ప్యాన్ ఇండియాగా రిలీజ్ చేశారు. ఎన్ను మూరెడు దంటు బారెడు అని ఈ పావలా కంటెంట్కి 350 కోట్ల బడ్జెట్ అంట. మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. రిలీజ్కి ముందే అస్సాం టికెట్ తీసుకుంటే రిలీజ్ తర్వాత శరణమన్నయ్య అండమాన్ వైపు మళ్లించాడు. ప్రీమియర్స్కే సినిమా ఏ రాడర్లకి చిక్కకుండా వెళ్ళిపోయింది. శరణమన్నయ్య మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని ప్రీమియర్లకి పర్మిషన్ తెచ్చుకున్నారు. సోలోగా రిలీజ్ చేశారు. నెగిటివ్ రివ్యూలు లేకుండా జాగ్రత్త పడ్డారు. సొంత పియర్లతో డబ్బాలు కొట్టించారు. అయినా సరే ఫేక్ పోస్టర్లు తప్పలేదు. ముత్యమంత పదునుంటే మూలకట్టెలో జల్లిన ఉలువలు పండును. ఇక్కడ కంటెంటు లేదు, శరణమన్నయ్యకి మార్కెట్ లేదు. ఎగిరి దంచినా అంతే కూలి, ఎగరక దంచినా అంతే కూలి. పోటీలో రిలీజ్ అయినా సోలోకు రిలీజ్ అయినా అన్నింటికి ఒకే దారి, ఫేక్ పోస్టర్లు. ఇక మెగా పిఆర్ రంగంలోకి దిగి రూటెడ్, హానెస్ట్, నేషనల్ అవార్డు అని ఒకటే రుద్దిఫైయింగ్. కలెక్షన్లు ఎందుకు రావడం లేదో అని నిర్మాత నెత్తినోరు బాదుకుంటుంటే 4 సక్సెస్ మీట్లు పెట్టారు. మనం ఎంత ఫేక్ వేసినా ట్రేడ్ అనేది ఒకటి ఉంటుంది. భజన బృందం అంతా దిగి ఒకటే డబ్బా. బొచ్చు ఎంత కాలిస్తే బొగ్గులవుతుంది చెప్పు. ఎత్తిపోయిన సినిమాకి ఎన్ని ఫేక్ పోస్టర్లు వేస్తే ఎన్ని సక్సెస్ మీట్లు పెడితే హిట్ అవుతుంది చెప్పండి. శరణమన్నయ్య హిటాక్తో కూడా బొక్క పెట్టాడు. పోస్టర్స్లో మాత్రం అవతార్ రికార్డ్స్ లేచాయి. మళ్ళీ లాస్ట్కి బ్రేక్ ఈవెన్ కాకపోయినా బ్లాక్ మాస్టర్ మీట్ అని ఒకటి పెట్టారు. నాగిపోయిన సినిమాకి ఇన్ని ఈవెంట్ ఏంటో అర్థం కాదు. ఆ ఫేక్ సక్సెస్ మీట్కి వచ్చిన బాసు ఇంటి దగ్గర నుంచే 4 తప్పెట్లు, 9 తబలాలు, ఒక 4 చిడతలు తెచ్చుకున్నాడు. గెడ్డంగాలి ఒకడేడుస్తుంటే సుట్టకి నిప్పడిగాడంటే వెనకటికి ఎవడో. సినిమా నాగిపోయి బొక్క పడిందని నిర్మాత ఏడుస్తుంటే ఫేక్ సక్సెస్ మీట్ పెట్టిందే కాక నేషనల్ అవార్డుకి ఎసరు పెట్టాడు. మాటకు ముందు నేషనల్ అవార్డు, మాటకు వెనక నేషనల్ అవార్డు. అక్కడ ఈయన బాధ వర్ణనాతీతం. కావాలంటాడు, వద్దంటాడు, వస్తే బాగుంటుందంటాడు, రావడానికి ఎన్నో దారులున్నాయి అంటాడు. వీళ్ళ సినిమాలకి టికెట్లు పరాపరా సింపే వాళ్ళందరూ కలిసి తలా పావలేసుకొని ఒక 4 నేషనల్ అవార్డు చేయించి ఇవ్వచ్చు కదా. శరణమన్నయ్యకి రాలేదనే బాధ కన్నా కూడా అల్లు అర్జున్కు వచ్చిందన్న స్టమక్ బర్నింగే ఎక్కువైంది. అప్పటి నుంచే ఈ సైకలాజికల్ డిజార్డర్. 2025లో వచ్చిన సుత్తి అప్పన్న దగ్గర నుంచే స్టార్ట్ చేశారు. అందరికీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయాయి. పిఆర్ టీంలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, వచ్చిన గెస్టులు అందరూ ఒకటే మాట, నేషనల్ అవార్డు. మరీ అంత చీప్ అయింది అది. ఒకటే రుద్దిఫైయింగ్. ఐడి నేషనల్ అవార్డు, పాస్వర్డ్ పెద్ది. ఎంత చేసినా ఎంత లేపినా శరణమన్నయ్యకి రాదు. ఆ స్టమక్ బర్నింగ్ పోవాలంటే ఈ టికెట్లు పరాపరా సింపే వాళ్ళలో ఎవడన్నా ధైర్యం చేసి బాయ్ ఇంట్లో ఉన్న నేషనల్ అవార్డు మింగేసి వీళ్ళ ఇంట్లో పెట్టండ్రా, మీకు దండం పెడతాం, ఈ రుద్దుడు భరించలేకపోతున్నామని కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు. చూస్తుంటే నాకు కూడా అదొక్కటే దారిలా అనిపిస్తుంది. ఆ డబ్బా ఇంతటితో అయిపోలేదు. శరణమన్నయ్య కెరియర్ పైన ఇన్సెక్యూరిటీ మొదలైంది. అందుకే పోద్దికి ఒకటే రుద్ది బరికిఫైయింగ్. కారణం ఆయన వీక్ మార్కెట్, లో సక్సెస్ రేటు. ఎంత రుద్దినా డే 1 కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. రాజమౌళి డైరెక్టర్ అయితేనే బ్రేక్ ఈవెన్ సాధించేది. అది అన్నయ్య ట్రాక్ రికార్డు. అది కవరింగ్ చేయడానికి, స్టార్గా నిలబెట్టడానికి నానా తంటాలు పడుతున్నాడు బాచు. ఆ స్టేజ్ మీద ఎంత పురాణం చెప్పి డబ్బ కొట్టినా ఆ 4 ఫ్యాన్స్ తప్ప ఎవరూ పట్టించుకోరు. అది అర్థమయ్యే ఈ బోనస్ రుద్దుడులు. నేషనల్ అవార్డే కాదు, ఎక్కడ తన మెగాస్టార్ ట్యాగ్ని బన్నీ ఎగరేసుకొని పోతాడో అని భయంతో శరణమన్నయ్యని న్యూ ఏజ్ మెగాస్టార్ అని రుద్దాడు. మొన్ననే భూగోళ స్టార్ అని తగిలించారు. ఏమైంది? ఎవడన్నా జనాల వల్ల స్టార్స్ అవ్వాలి, మనం రుద్దితే అవ్వరు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి స్టార్ హీరో వాళ్ళ స్టార్డమ్ అండ్ క్రేజ్తో జనాల్లో ఒక ట్యాగ్ క్రియేట్ చేసుకున్నారు. కానీ శరణమన్నయ్యని ఫస్ట్ సినిమాకే మెగా పవర్ స్టార్ అని రుద్ది లాంచ్ చేశారు. ప్యాన్ ఇండియా డైరెక్టరు మల్టీ స్టారర్ సినిమాగా చేస్తే దానికి కూడా భూగోళ స్టార్ అని ఇంకో ట్యాగ్ తగిలించారు. ఇప్పుడు న్యూ ఏజ్ మెగాస్టార్ అంట. వీళ్ళు సినిమాల కంటే స్టేజ్ల మీద బయటే ఎక్కువ కామెడీ చేస్తున్నారు.
పుష్ప సినిమాకి బన్నీ నేషనల్ అవార్డు కొట్టాడు, చిన్నమన్నయ్యకి రాలేదనే బాధ. ఇంకోటి పుష్ప 2 సినిమాతో బన్నీ క్రేజ్ మామూలుగా లేదు. అప్పుడే పాన్ ఇండియా మెగాస్టార్ అనే ట్యాగ్ కూడా వైరల్ అయింది. లేట్ అయితే ఈ ట్యాగ్ కూడా తన్నుకుపోతాడన్న భయంతో చిన్నమన్నయ్యని న్యూ ఏజ్ మెగాస్టార్ అని రుద్దాడు అని అంటున్నారు మన టేడ్ పండితులు. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.